తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను కేంద్రం పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని వారు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో యూరియా డిమాండ్ చాలా ఉందని, రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రాన్ని హెచ్చరించారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసి పోరాటం చేయాలని సూచించారు. $8,30,000 వాళ్ళ ప్లాన్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ ప్రకారం తెలంగాణకి ఇవ్వాల్సిందంతా ఇప్పటి వరకు రిలీజ్ చేసింది 5,32,000 మాత్రమే. 3 లక్షల వరకు అప్రాక్సిమేట్గా మనకు రిలీజ్ కాకుండా ఉంది. అందువల్ల రైతులకి స్కేర్సిటీ ఏర్పడుతుంది. రైతుల ఆందోళనలో ఉన్నారు. పంటలు నష్టపోయే విధంగా ఉంది. మరి త్వరలో పెద్దగా రైతులు ఉద్యమం చేసేటట్టుంది. యూరియా సప్లై కోసం ఉద్యమం చేయటమే కాకుండా బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పరిస్థితులు వస్తున్నాయని తెలియజేయడానికే ఇవాళ పార్లమెంట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం కూడా ఫ్లెక్సీలు పెట్టుకొని మన ప్లాకార్డ్స్ పట్టుకొని ధర్నా చేయటం జరిగింది. రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ, రామగుండం, దాని ఒక 40 మంది ఆఫీసర్లు అక్కడ లేకుండా నోయిడాలో ఆఫీస్ పెట్టుకున్నారు. నోయిడాలోనేమో ఆఫీసర్లు ఉంటారట, ఫర్టిలైజర్ ఏమో కంపెనీ ఏమో రామగుండంలో నడుస్తుంది. ఈ 40 మంది అక్కడ పని చేయక ఇక్కడ పనిచేస్తున్నారు. అది కూడా ఒక పెద్ద నెగ్లిజెన్సీ. ఎక్కడ ఫ్యాక్టరీ ఉంటే అక్కడే ఆఫీసర్లు ఉంటారు, అక్కడే ఉంటాయి. కానీ ఫ్యాక్టరీ ఏమో రామగుండం, ఆఫీసర్లు ఏమో నోయిడాలో. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో సైట్కి పోయి తెలుస్తుంది. 2 నెలల క్రితం మేము సైట్కి పోయినాము. అక్కడ అధికారులతో మీటింగ్ పెట్టినాము. 12 lakh tons ప్రొడక్షన్ చేయాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి వారితోటి డిస్కషన్లో తెలిసింది. 30% ఆఫ్ ద టైం, 30% ప్లాంట్ బందే ఉంటుంది. కంప్లీట్ మిస్మేనేజ్మెంట్. ఇక్కడ రజత్ మిశ్రా గారు సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు గంట పైన వారితోటి చర్చించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే చైనా నుంచి 20 లక్షల టన్నులు రావాల్సి ఉండే, యూక్రెయిన్కి వెళ్ళి 8 లక్షల టన్నులు రావాల్సి ఉండే, ఇవన్నీ మా మిస్మేనేజ్మెంట్ అయిపోయింది. మరి మిస్మేనేజ్మెంట్ అయితే మరి మీరు అందరు ఏం చేస్తున్నారని చెప్పినప్పుడు వారిని ప్రశ్నించడం కూడా జరిగింది.